పెద్ద స్టార్లు ఒకే సినిమాలో కనిపిస్తే ఆ సినిమా ఏ రేంజ్‌లో హిట్ అవుతుందో మనందరికీ స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే చాలామంది మల్టీ స్టార్‌గా చేసిన సినిమాలు ఇప్పటికే అంటే పాన్ ఇండియా రేంజ్‌లో కూడా భారీ హిట్‌ని సంపాదించి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన వాళ్ళు కూడా చాలామంది కూడా ఉన్నారు. సో అదే క్రమంలో ఇప్పుడు మనం చూసుకుంటే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కూడా అలాంటి ఒక ప్లానింగ్‌ని మాత్రం మనందరి ముందు కూడా తీసుకురాబోతున్నాడు. సో ఇప్పటివరకు మనం చూసిన సినిమాల్లో కూడా కొంతమంది బిగ్ స్టార్స్ కూడా కొంచెం క్యామియో రోల్స్ చేసిన సినిమాలు కూడా చాలా మటుకు సూపర్ డూపర్ హిట్ సాధించాయి. సో అదే గాడ్ ఫాదర్ సినిమాలో చూసుకుంటే సల్మాన్ ఖాన్ అదే విధంగా మనకు మెగాస్టార్ చిరంజీవి కనిపించి అలరించాడు. సో అదే విధంగా విక్రమ్ సినిమాలో రోలెక్స్ క్యారెక్టర్‌లో లాస్ట్ 10 నిమిషాలు సూర్య కనిపించి అందరిని కూడా అలరించారు. సో ఈ విధంగా ఇలాంటి సినిమాలన్నీ కూడా అంటే బాక్స్ ఆఫీస్ వద్ద కావచ్చు, ప్రేక్షకుల ముందు కావచ్చు భారీ హిట్‌ను సాధించాయని చెప్పుకోవచ్చు. సో అదే విధంగా అట్లీ తెరకెక్కించిన సినిమా జవాన్‌లో కూడా షారుఖ్ ఖాన్ హీరోగా అండ్ దీపికా పదుకొనె, నయనతార కీలకమైన పాత్రలు పోషించారు. ఆ సినిమా కూడా భారీ హిట్ సాధించింది. ఇప్పుడు ఆ సినిమా తర్వాత అట్లీ డైరెక్షన్‌లో ఏ సినిమా రాబోతుంది? ఇప్పటివరకు కూడా ఎలాంటి సినిమా రాలేదు. ఏదంటే వస్తుందనే అప్డేట్ కూడా ఇంతవరకు అట్లీ కూడా ఎలాంటిది కూడా ఇవ్వలేదు. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తోని కూడా ఒక సినిమా ప్లాన్ చేయబోతున్నాడు అట్లీ అనే విధంగా కూడా కొంత సమాచారం వచ్చినప్పటికీ అది ఎంతవరకు నిజం అనే విషయం మాత్రం ఇంతవరకు కూడా బయటికి రాలేదు. సో ఆ క్రమంలో చూసుకుంటే అట్లీ మాత్రం ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని ఇక్కడ చూస్తున్న వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో మన ముందుకు తీసుకురాబోతున్నాడు. దానికి వీళ్ళిద్దరు కూడా ఒప్పుకున్నారు అనే సమాచారం మాత్రం ఇప్పుడు చాలా గట్టిగా వినిపిస్తుంది. సో మరి సోషల్ మీడియా వర్గాల్లో కావచ్చు, మీడియా వర్గాల్లో కావచ్చు, సినిమా వర్గాల్లో కావచ్చు. సో మరి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌లో కమల్ హాసన్ అండ్ సల్మాన్ ఖాన్ ఇద్దరు కూడా అంటే ఒక మల్టీ స్టారర్‌గా ఈ సినిమాని చేయబోతున్నారు అనే వార్త కూడా వినిపిస్తుంది. సో మరి వీళ్ళిద్దరు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఒప్పుకున్నట్టు కూడా తెలిసింది. సో మరి దీనికి సంబంధించి అక్టోబర్‌లో ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకొని నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా సెట్స్ మీకు తీసుకుపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో మరి ఏదేమైనప్పటికీ కూడా ఇలా ఒక బిగ్ స్టార్స్ ఒకటే స్క్రీన్‌లో ఒకటే సినిమాలో కనిపిస్తే ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్ సాధిస్తాయని మన చరిత్రలోనే ఉంది.